చాలా బాగుంది టెంపుల్ అయితే, టెంపుల్ వ్యూ కూడా కదా. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం అల్మోడా వెళ్తున్నాం. ఇక్కడి నుంచి 2 hours. సో అది మన లాస్ట్ స్టాప్ బైక్ ట్రిప్కి. అల్మోడా ఇవాళ వెళ్ళి ఒక ప్లేస్ ఉందన్నమాట, ఆ ప్లేస్ చూసుకొని ఇంకా వాడికి బండి ఇచ్చేయడమే. ఆ తర్వాత వేరే దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం అయితే అది చాలా దగ్గరే, ఈ హోటల్ ఆయనే వస్తున్నాడు. అక్కడ అల్మోడాలో రేట్లు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ మనం ట్రావెల్ చేసిన అన్నిటికన్నా ఇండియాలోనే కాస్ట్ ఎక్కువైంది. దీని బదులు వేరే కంట్రీకి వెళ్ళిపోయినా తక్కువ అయ్యేది. కానీ మన ఇండియా చూడకపోతే ఎలాగా? మన నార్త్ ఇండియాలో చాలా ప్లేసులు మనం కూడా కవర్ చేయాలి కదా పర్సనల్గా వెళ్ళి. సో యాక్చువల్లీ వేరే కంట్రీసే చీప్ మన నార్త్ ఇండియా ఇటు సైడ్ తిరిగే కన్నా. ఎందుకంటే ఇక్కడ మనకి హోటల్స్ కూడా అసలు రోజుకి మన బడ్జెట్ 1000 మ్యాక్స్ పెట్టుకున్నాము. మనకి అవుట్ సైడ్ అయితే 800, 600 ఆ రేంజ్లోనే దొరికేసేది. కానీ ఇక్కడ 800, 600 పెడితే అవి అసలు యాక్చువల్గా లేడీస్ ఉండే రూమ్సే కాదంటున్నారు, ఏకంగా ఫ్యామిలీ టైప్ కాదంటున్నారు మనోళ్ళు. ఇప్పుడు ఇది 1250 అనమాట ఈ రూము. కానీ ఈ రూమ్ విత్ బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అట్లీస్ట్ 1250కి. మిగిలిన వాళ్ళందరూ వితౌట్ ఫెసిలిటీస్ 1200, 1300, 1500. ఢిల్లీలో అయితే మినిమం 1500-1600. సో మొన్న అయితే లక్కీగా 1500కి పర్లేదు. అట్లీస్ట్ హాట్ వాటర్ ఉంది ఆ రూమ్లోని. వాష్రూమ్ కొంచెం నీట్గానే ఉంది. అది ఎలా ఉందంటే ఇండియాలో పోన్లే ఇదైనా ఉంది అని అన్నట్టుంది. రూములు క్లీన్ అయితే అస్సలు చేయట్లేదు ఇండియాలోని, దరిద్రగొట్టేవాళ్ళు. ఇటు సైడ్ అయితే ఈ ఉత్తరాఖండ్లోని మీకు ఎప్పుడు ట్రావెల్ చేయాలన్నా చాలా నీట్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ మనుషులే నీట్గా ఉంటారు. ఉత్తరాఖండ్ నీట్గా ఉంటుంది. ఈ జైపూర్, ఢిల్లీ, ఆగ్రా ఇవైతే ఇంకా చెప్పనవసరం. డార్జిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. వెస్ట్ బెంగాల్ కూడా నీట్గానే ఉంది. వాళ్ళ రూమ్స్ అవి నీట్గా ఉంచారు. సో మన ప్రస్తుతం ఇటు సైడ్ ట్రిప్ అయిపోయింది, నార్త్ ఇండియా ట్రిప్. మళ్ళీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ మళ్ళీ నార్త్ ఇండియా ట్రిప్ వేద్దాం, వేరే సైడ్ కొన్ని ప్లేసెస్. సో నాకు కొన్ని ప్లేసెస్ వెళ్ళాలన్నమాట, నా లిస్ట్లో ఉన్నాయి, బకెట్ లిస్ట్లోని. సో అవి తప్పకుండా వెళ్ళాలి ఈ సంవత్సరం. సో మేబీ జూలైలో వెళ్దాం మళ్ళీ 1 month. ఈసారి ఇంకా బైక్ ట్రిప్ కాదు, రోడ్ ట్రిప్పే, కానీ బస్సుల మీద వెళ్ళిపోవడమే ఇంకా. సో అది సంగతి. ప్రస్తుతం మనం అల్మోడా వెళ్దాం. అక్కడ చూసుకొని, అక్కడ కూడా ఈయనే వస్తున్నాడు, ఈ హోటల్ ఆయనే 1250 వాళ్ళ అనేది రూమ్ ఉందంట. సో మిగిలిన అన్నిటి దగ్గర ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది, 1500, 2000 అలా ఉన్నాయి అనమాట. సో నేనే వస్తాను, మీకు అక్కడ 2 days కదా, మీకు కావాలంటే కుక్ కూడా చేస్తాను అన్నాడు. ఇక్కడైతే 150 rupees మీల్ ఒకరికి ఈయన దగ్గర. సూపర్, వాళ్ళు ఫ్రీగా. వేరే దగ్గర అయితే వీళ్ళు డార్జిలింగ్లో ఇక్కడ తప్ప మన ఇండియాలో ఎక్కడైనాని మనం ఈ క్యాంప్ ఫైర్ అడిగామంటే వాళ్ళకి ఊరకనే దొరుకుతాయి. బట్ క్యాంప్ ఫైర్ వేయడానికి 1000 రూపాయలు, 500 అలా అడుగుతూ ఉంటారు. మన అరకులో కూడా అలాగే అడుగుతారు కదా క్యాంప్ ఫైర్ వేయడానికి ఎక్స్ట్రా. మరి ఎక్కడ ఎంత అడుగుతారో నాకు గుర్తులేదు, కానీ ఎక్కువ అడుగుతారు. సో వీళ్ళైతే మనకి రోజు ఫ్రీగానే పాపం వాళ్ళు క్యాంప్ ఫైర్ దగ్గర వెళ్ళి కూర్చున్నా ఇన్ని రోజులుని ఇక్కడ. సో బాగుంది. మెడిటేషన్ అయితే నాకు చేయడం రాలేదు ఫ్రాంక్గా. మన బ్రెయిన్ అంత కామ్గా ఉండదు, గయ్యాళి బ్రెయిన్. సో మెడిటేషన్ అయితే రాలేదు, కానీ చూద్దాం. ఇప్పుడు అక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఫ్రూట్ సలాడ్ లాగా. ఇది పింక్ కలర్గా ఉంది, కానీ ఇది రాడిష్ అంట. మరి ఇదంతా ఆరెంజ్. పాపం ఫ్రీగా తెచ్చిచ్చాడు. ఏదో మసాలాలు వేసారు ఫ్రూట్స్లో, బాగుంది డిఫరెంట్గా. దీంట్లో పెరుగు కూడా వేస్తారంట. నేను పెరుగు తిన్ను కదా, అందుకని అది వేసే ముందే నాకు కొంచెం పక్కకి తీసి తెచ్చాడు. చాలా మంచి వాళ్ళు, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇదేదో రెసిపీ వెరైటీగా ఉంది, బాగుంది. అండ్ నాకు తెలిసిన ప్రకారం సాల్ట్
లైట్గా బెల్లం ముక్కలు, ఇంకా ఆరెంజ్ ఉంది కదా దాన్ని ఒలిచేసారు తొనలు నీట్గాని, తొక్క తీసేసారు. దాంట్లో కొంచెం రాడిష్ వేసారు, రాడిష్ వేసి కొత్తిమీర వేసి అన్నీ చెప్తుంటే వెరైటీగా ఉంది కదా. లాస్ట్లో పెరుగు కూడా వేసారు, దీంట్లోని పెప్పర్ వేసారు మళ్ళీ, అంతే కదా, పెప్పర్ వేసి ఆమ్చూర్ పౌడర్ వేసినట్టున్నారు లైట్గా. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. నాకైతే నచ్చింది, బాగానే ఉంది. మన ఉగాది పచ్చడిలా ఉంది. ఉగాది పచ్చడి ఫ్రూట్స్ సలాడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. సో మనం అక్కడ ఒక ప్లేస్కి వెళ్తున్నాం. స్వామి వివేకానందకి అక్కడే ఎన్లైట్మెంట్ వచ్చిందంట. అది కసార్ దేవి టెంపుల్. సో అక్కడ కూడా మనం కొంచెం మెడిటేషన్ ట్రై చేద్దాం. ఆన్ ద వేలో సన్ టెంపుల్ ఉందంట, చాలా స్పెషల్ టెంపుల్ అంటే. ఏషియాలోనే 2 టెంపుల్స్ ఉన్నాయంట, అందులో ఇది ఒకటి. అందుకే ఆగాం చూద్దామని. చిన్న కొండ ఎక్కాలి పైకి వెళ్ళాలంటే. ये वर्ल्ड में और एशिया में भैया ने बताया 2 ही सन टेम्पल, 2 సూర్య భగవానుడి గుడి ఓన్లీ 2 ఉన్నాయి. ఒకటి మన ఒరిస్సాలో, ఇంకోటి ఇక్కడ. అందుకే వచ్చా. మమ్మీ నడుము పట్టిలో ఉంది. ఏందో వీళ్ళు చిన్న చిన్న గోపురాలు కట్టారు. భలే ఉంది టెంపుల్, కొంచెం డిఫరెంట్గా ఉంది. జాగేశ్వర్ టెంపుల్ కూడా ఇలా ఉంటుంది. ఇవన్నీ చిన్న ఇవన్నీ చిన్న చిన్న గుళ్ళు కట్టారు. మరి లోపల వెళ్ళావు తినే వివేక్ భయ్యా హాయ్ బోలోను. చిన్న చిన్నవాడిని ఎందుకు కట్టారో తెలీదు. తను అంటున్నాడు మంత్రి రాజు అందరూ కూర్చోడానికేమో ఒక్కొక్కరు, కానీ దానికి కాదు. ఏ బొట్టింటి ఎంత పెద్ద బొట్టిడిగినా. చాలా బాగుంది టెంపుల్ అయితే. టెంపుల్ వ్యూ కూడా కదా. మధ్యలో పెద్ద గోపురం. ఈ చిన్న చిన్నవన్నీ ఎందుకు కట్టారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. బొడ్డు టెంపుల్స్. మేబీ సూర్య భగవానుడు కదా, 7 గుర్రాలు ఉంటాయేమో కదా. 7 గుర్రాలకి 1 2 3 4 5 6 7 గుర్రాలకి 7 ఏమో చిన్న చిన్న గుళ్ళు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. इधर से व्यू भी अच्छा है ना. उधर कुछ लिखा हुआ प्लेटफॉर्म. ये सब टी सब टेम्पल ही है. इसी का ही होगा. ఇవన్నీ టెంపుల్సే, కానీ దాంట్లో నేను బొమ్మలు లేవు. దారాదిత్య అంటే టెంపుల్ పేరు.
ఈ గుడి కాత్యూరి డైనాసిటీ హిమాలయన్ కింగ్ కట్టించాడంట 13th century. ఆడెవడో అక్కడ ఉన్నాడు, చిన్నపిల్లాడు, ఏలియన్ కిడ్ అనుకుంటాడు. ఇంత జలీలోని చల్లనీళ్ళు తాగుతాడంట, చల్లనీళ్ళ కోసం ఏడుస్తున్నాడు. టెంపుల్ అయితే బాగుంది చాలా, జస్ట్ 5 minutes వాక్ అంతే. కింద చూసి నడకపోతే పళ్ళు రాలిపోతాయి. తర్వాత బొక్కిన అయిపోద్ది. మమ్మీ అయిపోయింది. జస్ట్ అరగంట, ఇక్కడి నుంచి అరగంట మళ్ళీ అల్మోడా వచ్చినప్పుడు టెంపుల్ రావచ్చు. ఉత్తరాఖండ్ అంటేనే స్వర్గం అబ్బా, భలే ఉంది కదా ఊరు. ఉత్తరాఖండ్ అంటేనే ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అడుగడుగున టెంపుల్సే. ఇప్పటికి 4 temples చూసాం. అక్కడి నుంచి ఇక్కడికి అరగంట కూడా అవ్వలేదు వచ్చి స్టార్ట్ అయ్యి. ఇది జస్ట్ 50 రూపాయలు అంట. కొండ మీద ఫుడ్ బాగుంది 50 రూపాయలకి. వీళ్ళదే పీస్ఫుల్ లైఫ్. కనిపిస్తున్నాయి హిమాలయాస్, అక్కడి నుంచి ఇంకా దగ్గరికి కనిపిస్తాయి అల్మోడా నుంచి. మరి వ్యూ బాగుంది కదా అని వచ్చా దిగి. ఏషియాలో ఇదే బిగ్గెస్ట్ గోల్ఫ్ కోర్ట్ అంట, న్యాచురల్ గోల్ఫ్ కోర్ట్. దీంట్లో ఛార్జ్ ఏముండదంట, మళ్ళా ఫ్రీ అంట. కానీ ఆడడానికి వస్తువులు ఉండాలి కదా. ఏషియాలోనే బిగ్గెస్ట్ అంట. బాగుంది, కావాలంటే ఫ్రీగా వెళ్ళి ఆడుకోవచ్చు. రోడ్డుకి అటుంది, మళ్ళీ ఇటుంది. ఇదేంటంటే ఇది సూపర్. ఇంకా హిమాలయాస్, ఈ గోల్ఫ్ కోర్ట్ నుంచి హిమాలయాస్ కనిపిస్తాయి. అబ్బో, ఇక్కడ అన్ని షాక్ కొడతాయి రా బాబు. హిమాలయాస్ కనిపించాయా? మీకు కనిపించదు, మెష్ చేస్తుంది కదా. చాలా బాగుంది గోల్ఫ్ కోర్ట్ అయితే. మనం అల్మోడా చూసుకొని వెళ్దాం. ఇక్కడ ఆగితే లేట్ అయిపోద్ది. ఫ్రీ అంట, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. మీరెవరైనా అల్మోడా వచ్చినా లేదా ఆ ప్లేస్కి వచ్చినా అక్కడి నుంచి 1 hour అన్నమాట. ఇది 40 kilometers అల్మోడా నుంచి. ఇక్కడ నుంచి అల్మోడా 40 kilometers. మీరు 1 day ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో వస్తే. ఫ్రీ గోల్ఫ్ కోర్ట్ విత్ హిమాలయన్ వ్యూ, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. इतने जल्दी आओ। ఇది భయ వాళ్ళ హోమ్ స్టే కాదు, జస్ట్ బాబోయ్ ఇది వీళ్ళ హోమ్ అన్నమాట. వీళ్ళ అన్నేది, వాళ్ళ వైఫ్ జైపూర్ ఆవిడ అక్కడ ఉంటున్నారు. సో మనకి ఈ 2 daysకి ఫ్రీ కాదు, డబ్బులు కట్టాలి. బయట అయితే ఎక్కువ చూపిస్తుంది కదా అని చెప్పి వీళ్ళైతే 1200 తీసుకుంటున్నారు. బాగుంది ఇల్లు అయితే, కానీ వ్యూ గట్ట ఏమీ లేదు.
ఇదంతా సిటీనే, మొత్తం అంతా అసలు ఖాళీ లేదు ఎక్కడెక్కడ, మొత్తం లోపల నుంచి వెళ్ళాలి. పార్కింగ్ కూడా అని అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్, ఆ బిల్డింగ్లో పెట్టేసి వచ్చాను. అక్కడ రోజుకి 20 రూపాయలు అంట పార్కింగ్. కొండను కూడా ఫిల్అప్ చేసారు ఇల్లు. షిమ్లా కూడా ఇంతేగా. వీళ్ళ ఇంటికి ఫుల్ ఇదంతా దిగేసి వెళ్ళాలి. హెల్మెట్ పెట్టుకొని నేను నడిచేస్తున్నా. ఎవడేమనుకుంటే ఏంటి, దీన్ని ఎవడు మోస్తాడు. ఒకవేళ కాలు జారి పడినా సేఫ్గా ఉంటుంది, బుర్ర మాత్రం డ్యామేజ్ అవ్వదు. ఇదే మొత్తం అందరికీ పార్కింగ్ ఒక దగ్గర కట్టుకున్నారు, కొండల్లో ఉండేవాళ్ళు అందరూ. ఇక్కడ నుంచి సన్సెట్ బాగా కనిపిస్తుంది అంట. ఇంకా బాగుంటుంది, ముందుకెళ్ళేసొద్దాం. బాగుంది ఈ ప్లేస్. ఇంతకుముందు నేను అలాగే కెమెరా పట్టుకుని కూర్చునేదాన్ని ఒక్కదాన్ని. ఉయ్యాల కూడా ఉంది ఇక్కడ. సన్సెట్కి ఇంకా 20 మినిట్స్ ఉంది. ముందుకెళ్ళా ఏమీ లేదు అక్కడ. ఈ ప్లేసే బాగుంది. బాబోయ్, బొట్టు చెరిగిపోయి అంత ఉండేయండి, బాగానే ఉంది. అబ్బా సూపర్ సన్సెట్ అసలు. ఈ గ్రిల్స్ కూడా కొంచెం కిందకుంటే బాగుంది, కానీ పిల్లలు పడిపోతారు. ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది. కాసేపు అయితే సన్సెట్ కదా కనిపించదేమో అనిపిస్తుంది. ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా ఇక్కడ. అటు సైడ్ హిమాలయాస్ అవన్నీ ఆల్రెడీ మూసుకుపోయి ఫాగ్తో. వివేకానందకి ఇక్కడ ఎన్లైట్మెంట్ అయిందంట అల్మోడాలో. కసార్ దేవి, అది రేపు వెళ్దాం. మనకి ఏమైనా బుర్రలో ఏమైనా ఓపెన్ అవుతాయేమో చూద్దాం. మన బుర్రలో అలాంటివి ఉండవంటారా? నా బుర్రలో ఏదో ఒకటి ఉండే ఉంటుందబ్బా. సడన్గా నేను ఒకరోజు మాతాజీ అయిపోతాను. ఫుల్ అందమైన సన్సెట్. ఇక్కడ ఈ కిందన కూడా ఉన్నాయి కూర్చోడానికి, సన్సెట్ ఎంజాయ్ చేయడానికి. ఆఫ్టర్ సన్సెట్ కలర్స్ భలే ఉంటాయి కదా. ఇది బ్రైట్ అండ్ కార్నర్ అని చెప్పి ప్లేస్, ఎవరైనా రావాలని అంటే బ్రైట్ అండ్ కార్నర్ కేఫ్. పైన కేఫే కూడా ఉంది, ఇదైతే ఫ్రీ. ఈ ప్లేస్ బాగానే ఉంది, కూర్చోడానికి అన్నీ ఉన్నాయి కదా. ఉయ్యాల కూడా ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సన్సెట్ సూపర్ అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇది వీడు తెచ్చిన ఫుడ్. రోజు క్యారెట్ అయితే ఇస్తాడు. ఇది కీరా దోసకాయ వడియాలంట మరి. అయ్యో, కీరా దోసకాయ వడియాల కర్రీ. పిక్కలు ఇచ్చాడు. ఇది ఎలా ఉందో చూద్దాం. ఇది వీళ్ళకు మార్నింగ్ డిష్ అంట. ఇక్కడ గట్టిగా చల్లేస్తుంది. గట్టిగా చల్లేస్తుంది.
ఇది ఎండు చేపల కూరలా ఉంది, తినడానికి మాత్రం టేస్ట్ మాత్రం, కానీ ఎండు చేపలు కాదు. వడియాలు, ఈ వడియాలతో కూర చేశారు, బాగుంది. వీడి హోమ్ స్టేలో ఫుడ్ చాలా బాగుంది. 150 రూపీస్ ఈ మీల్, సో చాలా వర్త్. అందుకే బయట ఎక్కడ తినకుండా వీడికి ఫోన్ చేసి చెప్పేసి వచ్చేసి